ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్ నాయుడు హాట్ కామెంట్స్. ఈ నెల 17వ తేదీన ఉదయం రామేశ్వరం దేవాలయం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం. సీఎం సురేష్ నాయుడు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు టీడీపీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. వైసీపీలో మొదట రాచమల్లు పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. నేను శనివారం ఉదయం 8 గంటలకు మా ఇంటి దేవుడైన రామేశ్వరంలోని మునుస్వామి టెంపుల్లో పూజ చేసి ఆ తర్వాత రామేశ్వరంలోని ఈశ్వరుని టెంపుల్లో పూజా కార్యక్రమం ముగించుకొని 9 గంటల లోపలనే అక్కడి నుంచి ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలా. మీకు అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చిన జనానికి కానీ మీకు కానీ పత్రికా సోదరులకు అందరికి కూడా పార్టీ క్యాడర్కి అందరికి కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ పత్రికా ప్రెస్ మీట్ ద్వారా నేను కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మీడియాకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి, ఈ మధ్య ఎమ్మెల్యే రాచమల్లు గారు తెలుగుదేశం పార్టీలో 3-4 ఉన్నారు అభ్యర్థులు, 3 ముక్కలాట ఆడుకుంటున్నారు, తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళది ఉంది అని చెప్పడమే తెలుగుదేశం పార్టీని ఎగతాళిగా కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఒకరిని విమర్శించేటప్పుడు వెనక కూడా చూసుకోవాలి మన పరిస్థితి ఏందనేది. ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఆయన పార్టీలోనే ముఖ్య నాయకులే, కౌన్సిలర్లు, సర్పంచులు ముఖ్య నాయకులే. అతనికి లేనే లేదు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే 30,000తో ఓడిపోతాడు, మేమైతే 30,000తో అని కొందరు, 40,000తో అని కొందరు, వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకులంతా కలిసి నిన్నటి దినము ప్రచారం కూడా మొదలుపెట్టారు. మొట్టమొదటిగా యాదవ్ కులస్తుల్లో రమేష్ యాదవ్ గారు టికెట్ కోరుకుంటున్నారు. రెండవది శివచంద్రారెడ్డి, మురళీధర్ రెడ్డి గారులలో వైఎస్ఆర్టీసీపీ టికెట్ కోరుతున్నారు. మూడోది మైనార్టీ నాయకుడు ఇర్ఫాన్ బాషా, ఆయనైతే 40,000 మెజార్టీతో నాకు టికెట్ ఇస్తానంటే గెలుస్తానని చెప్పేసి ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ ద్వారా అలాగే లోకల్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొక ఆయన వైశాస్లో సిప్పిగిరి ప్రసాద్ కూడా ఆయన కూడా వైశాస్ ప్రసాద్ ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నాడు. ఆయనకు వైశాస్లో మంచి పేరుంది, టౌన్లో కూడా మంచి పేరుంది. ఇంత మంచి పేర్లు ఉండే వాళ్ళందరినీ ఎమ్మెల్యే ఎందుకు దూరం చేసుకున్నాడో ఆయనకే తెలియాలి. మరి ఆయన పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చేది తొందరగా నిర్ణయిస్తే తెలుగుదేశానికన్నా మేము అప్పుడు కూడా గౌరవిస్తాం. తెలుగుదేశం పార్టీ కూడా తొందరలో నిర్ణయిస్తుంది. కానీ ఏ పార్టీలో అయినా ఆశావాహులు ఉంటారు. ఆయన ఏదో పెద్ద మేధావి అని అందరినీ తప్పులు పట్టడం, తెలుగుదేశం పార్టీని ఏళనంగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడును లోకేష్ బాబును ఆయన ఏళనంగా మాట్లాడడం, ఏళనంగా మేమందరం కలిసి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు ఎమ్మెల్యే గారు, మేము నీకన్నా ఎక్కువ భాష నేర్చిన వాళ్ళమే. కానీ ఒక సంస్కారం గల పార్టీ, క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఒక క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఒక క్రమశిక్షణతో మేము నడుచుకుంటున్నాం. నువ్వు ఈ విధంగానే మాటలు తూటాలు పేలుకుంటా పోతే నీకు మేము కాదు ప్రజలు నీకే సగము బుద్ధి చెప్తారు. నీ ఓటమి ఎప్పుడో ఖాయమైపోయింది. పొద్దుటూరులో నేను సైతమని బోర్డులు వేసుకున్నావు. నీ దోపిడీకి సైతమా, ప్రజలు మన్నలు పొందేదానికి సైతమా అనేది నువ్వు నిరూపించుకోవాలా. వచ్చే ఎన్నికల్లో నీకు దోపిడీ కాకుండా పోయి నేను సైతం అంటే నీవు విజయము చేయిస్తే తప్పకుండా నువ్వు పెట్టుకునే ఫ్లెక్సీలకు ఒక అర్థం ఉంది.
కానీ నువ్వే ఓడిపోతే తప్పకుండా దోపిడీకి సిద్ధమన్నట్టు దాని ప్రజల తీర్పును నువ్వు అంగీకరించాలి. దీనికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి. నీ పలక్రాలు ప్రమాణాలు ఎలక్షన్ ఇంకా 2 నెలలే ఉండేది. 10 రోజుల్లో 15 రోజుల్లోనో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చే లోపలనే నువ్వు చేసిన వాగ్దానాలన్నీ కూడా మేము బయట పెడతాం. దాంట్లోకి నువ్వు ఆ రోజు సమాధానం చెప్పాలి. ఈరోజు టిడ్కో ఇల్లు కట్టినా కూడా ఒక చంద్రబాబు నాయుడు దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్లను రెడీ చేయకుండా దాంట్లో నాశనం చేసి జగనన్న ఖాళీ ఇళ్ళని పెట్టుకొని ల్యాండ్ ఎక్వేషన్లో దోపిడీ డబ్బు తిని ఈరోజు జగనన్న ఇల్లు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. పట్టుమని 10 మంది అన్నా నువ్వు కట్టించిన ఇళ్ళల్లో సంసారం ఉంటే చూపిస్తే మీడియా వాళ్ళని తొలుకొని మేము కూడా సంతోషిస్తాం. ఎక్కడ నీళ్లు లేవు, వేసిన బోర్లలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు అప్పుడే పగుళ్ళు వస్తున్నాయి, ఏ ఇల్లు రెడీ కాలే. మాకు తెలిసి నువ్వు కట్టించిన ఇళ్ళల్లో మొత్తం ఇళ్ళల్లో కూడా 40 ఇళ్ళు కూడా రెడీ కాలే. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము తిరిగి చూస్తాం. నీ అవినీతి అంతా కూడా అక్కడ బయట పెడతాం. ఇవన్నీ లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి ఎంతో సొమ్ము కాజేసినారు. లబ్ధిదారుల దగ్గర మళ్ళా ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నారు. మీకు వీళ్ళందరూ మీరు ఇచ్చిన లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునే వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేస్తారంటే దాంట్లో 10% కూడా మీకు ఓట్లు వేయరు. మళ్ళీ ఈ ఇళ్ళన్నీ పూర్వవైభవం తేవాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వమే రావాలా. తప్పకుండా ఈ లబ్ధిదారులకు అందరికీ న్యాయం చేసి వాళ్ళ ఇళ్ళన్నీ కంప్లీట్ చేసి 10 మంది అన్నా నువ్వు కట్టించిన ఇళ్ళల్లో సంసారం ఉంటే చూపిస్తే మీడియా వాళ్ళని తొలుకొని మేము కూడా సంతోషిస్తాం. ఎక్కడ నీళ్లు లేవు, వేసిన బోర్లలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు అప్పుడే పగుళ్ళు వస్తున్నాయి, ఏ ఇల్లు రెడీ కాలే. మాకు తెలిసి నువ్వు కట్టించిన ఇళ్ళల్లో మొత్తం ఇళ్ళల్లో కూడా 40 ఇళ్ళు కూడా రెడీ కాలే. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము తిరిగి చూస్తాం. నీ అవినీతి అంతా కూడా అక్కడ బయట పెడతాం. ఇవన్నీ లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి ఎంతో సొమ్ము కాజేసినారు. లబ్ధిదారుల దగ్గర మళ్ళా ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నారు. మీకు వీళ్ళందరూ మీరు ఇచ్చిన లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునే వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేస్తారంటే దాంట్లో 10% కూడా మీకు ఓట్లు వేయరు.